తిరుమలలో ఖాళీ మద్యం సీసాల ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. బాలాజీ కాలనీ సమీపంలోని గరుడ పోలీస్ విశ్రాంతి భవనానికి అతి సమీపంలో పెద్ద సంఖ్యలో మందు బాటిల్స్ కనిపించడం వివాదాస్పదమైంది. విజిలెన్స్ విభాగం దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. అయితే పోలీస్ అతిథి గృహం వద్ద మద్యం బాటిళ్లు లభించినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎస్పీ ఖండించారు. ఎవరైనా తాగిపడేశారా లేదంటే ఖాళీ సీసాలు తెచ్చిపెట్టారా అన్న కోణంలో విచారిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇదే అంశంపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. ఇది పూర్తిగా నిఘా వైఫల్యమేనని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అయితే ఇలాంటివి వైసీపీకి అలవాటని ఆరోపించింది టీడీపీ. వైసీపీ నాయకుడు నాగరాజు రెడ్డి 2024 ముందు ఔటర్ రింగ్ రోడ్ లో మద్యం తాగుతూ తీసుకున్న ఫోటోలను బయటపెట్టారు. అసలు మందు బాటిళ్లు ఎప్పటివి, ఇందులో ఏమైనా కుట్ర ఉందా అన్న అంశంపై ఎక్సైజ్ శాఖ అధికారులతో దర్యాప్తు చేస్తున్నామని చెబుతోంది టీటీడీ. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అడిగి తెలుసుకుందాం. రైట్ దామోదర్, గరుడ పోలీస్ విశ్రాంతి భవనానికి అతి సమీపంలో మద్యం బాటిల్ అయితే దర్శనమిచ్చాయి. ఇది నిఘా వైఫల్యం అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, పోలీసులు ఎటువంటి విచారణ చేయబోతున్నారు దీని మీద? రాధిక, తిరుమలలోని బాలాజీ నగర్ కాలనీ సమీపంలోని గరుడ పోలీస్ విశ్రాంతి భవనం ఉంటుంది. దానికి 25 అడుగుల దూరంలో ఒక ఏదైతే వేస్టేజ్ ఏరియాలో ఖాళీ మద్యం బాటిళ్లు కనబడ్డాయి. అయితే వీటిని కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ తర్వాత వైసీపీ మాజీ టీటీడీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి ఈ విషయం మీద మీడియా ఏదైతే ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. టీటీడీలోనే నిఘా వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది, మద్యం బాటిళ్లు యథేచ్ఛగా పైకి వస్తున్నాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే అక్కడ ఉన్న తర్వాత ఏదైతే టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వ్యవస్థతో పాటు స్థానికంగా ఉన్న ఎక్సైజ్ పోలీసులు వెళ్ళి పరిశీలించారు. ఆ బాటిల్స్ చాలా పాతవని, సుమారు 2.5 సంవత్సరాల క్రితం అక్కడ పారేసి ఉంటారని భావించారు. అయితే 2.5 సంవత్సరాల క్రితం పాత బాటిల్స్, లేబుల్స్ వాటిని పూర్తి స్థాయిలో పరిశీలన చేసి అసలు నిజాలేటో వాస్తవాలేమిటో బయటికి తేలుస్తామంటూ అటు టీటీడీతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పారు. తిరుమలలో కూడా ఒక ఎక్సైజ్ శాఖ అధికారి ఉంటాడు. వీరంతా కలిసి ఈ కేసును నమోదు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీని తర్వాత టీడీపీ కూడా కొన్ని ఫొటోస్ను, వీడియోస్ను విడుదల చేసింది. గతంలో 2024 ముందు అక్కడ ఉన్న స్థానిక వైకాపా నాయకుడు ఏకంగా ఔటర్ రింగ్ రోడ్లోనే మద్యం దాగుతూ ఏకంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. అప్పట్లో మీరు ఏం చేస్తున్నారు, పెద్ద ఎత్తున గంజాయితో పాటు మత్తు పదార్థాలు, మాంసం అప్పుడు కొండకి యథేచ్ఛగా ఎగుమతి అయింది. అప్పట్లో ఏమాత్రము ఏదైతే టీటీడీ నిబంధనలు కానీ టీటీడీ పవిత్రతను గురించి మాట్లాడని భూమన్ కరుణాకర్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటూ వారు ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఇది మద్యం సీసాలు ఏ విధంగా వచ్చాయి, ఖాళీ మద్యం బాటిల్స్ అక్కడ ఎవరన్నా కావాలని తెచ్చి వేశారా అన్న కోణంలో కూడా తాము దర్యాప్తు కొనసాగిస్తున్నామంటూ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఒక ప్రకటనలో తెలియజేశారు. ముఖ్యంగా అక్కడ మద్యం బాటిల్స్కు సంబంధించి పాత బాటిల్స్ ఉన్నాయి. అవి తమ పోలీస్ గెస్ట్ హౌస్కు దగ్గరలో లేవు, చాలా దూరంగానే ఉన్నాయి. ఒక ఏదైతే డంపింగ్ ఏరియాలో అవి పడ్డాయంటూ కూడా ఆయన ప్రకటనలో తెలియజేశారు. మొత్తం మీద అటు టీటీడీ సెక్యూరిటీ విజిలెన్స్తో పాటు ఇటు పోలీస్ శాఖ వీటిని సంయుక్తంగా కేసులు నమోదు చేస్తున్నాము. సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి అక్కడ ఎవరైనా పారవేశారా కావాలని, లేకపోతే గతంలో అక్కడ వేసినప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారా అన్న కోణంలో కూడా తాము దర్యాప్తు చేస్తున్నాము. ఈ విషయంలో ఎవరిని అధిక్షేపించేది లేదంటూ కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే గతంలో వైసీపీ నాయకుడు అక్కడ మద్యం దాగిన ఫోటోలు మాత్రం పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఆ నాయకుడికి అప్పట్లో ఏ విధంగా మద్యం వచ్చింది, అతని అనుచరులు ఎవరైనా కావాలని ఇప్పుడు వేశారా అన్న కోణంలో కూడా తమ దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు అంటున్నారు. అయితే గతంలో మద్యం దాగిన ఆ నాయకుడి ఫోటోల పైన కానీ ఆ విజువల్స్ పైన కానీ వైసీపీ ఎలాంటి ఏదైతే వ్యాఖ్యానం చేయలేదు. మొత్తం మీద చూస్తే ఇది అటు మద్యం బాటిల్స్ ఏ విధంగా వచ్చాయి, అలిపిరి టోల్గేట్లో ప్రతి అణువణువును పరిశీలిస్తారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఇటు పెద్ద ఎత్తున కార్మికులు
తిరుమలలో పనిచేస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎవరైనా తీసుకుని వచ్చారో వారు తీసుకురావడానికి కూడా అనేక తనిఖీల ద్వారా వస్తారు. అటు శ్రీవారి మెట్టు మార్గంలో కానీ, అలిపిరి మెట్టు మార్గంలో కానీ, అటు అలిపిరి టోల్ ప్లాజా వద్ద తనిఖీలు పూర్తయిన తర్వాతనే పైకి వస్తారు. అలాంటప్పుడు ఎవరైనా ఉద్యోగులు కానీ ఏదైనా ఇందులో పనిచేసే కార్మికులు తనిఖీలు లేకుండా పైకి వచ్చింటారు. అదేవిధంగా ప్రతిరోజు పైకి అనేక రకాలైన వస్తువులు వెళ్తుంటాయి. ముఖ్యంగా ఇటు ఆహార పదార్థాలకు సంబంధించిన నిత్యావసర వస్తువులను, అటు దుకాణదారులకు కావాల్సిన వస్తువులు సప్లై అవుతుంటాయి. ఆ వస్తువుల ముసుగులో పైకి వెళ్ళి ఉంటాయి అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు భావిస్తున్నారు. మొత్తం మీద అటు ఏదైతే మద్యం ఖాళీ బాటిల్స్ లభ్యం కావడం, అవి పాత లేబుల్స్, చాలా పాతకాలం మద్యం బాటిల్స్ అని చెప్తున్నప్పటికీ అప్పుడైనా సరే ఏ విధంగా వెళ్ళాయి, అన్ని రోజుల పాటు అక్కడ మద్యం సీసాలు పడి ఉంటే ఎందుకు ఇటు పారిశుద్ధ్య సిబ్బంది కానీ విజిలెన్స్ సిబ్బంది కానీ పరిశీలించలేదు అన్న కోణంలో కూడా విమర్శలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టు దీనిపైన పూర్తిగా సమగ్రంగా దర్యాప్తు చేస్తామని చెప్తున్న పరిస్థితి. దీంతోపాటు టీటీడీ ఉన్నతాధికారులు కూడా ఈ విషయం మీద సీరియస్గా స్పందించారు. వెంటనే దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎవరైనా కావాలని తెచ్చివేశారా లేకపోతే గతం నుంచి ఎక్కడే ఉన్నాయా, మొత్తం ఆ ఏరియా సీసీ ఫుటేజ్ను పూర్తి స్థాయిలో పరిశీలించి సమగ్రంగా దర్యాప్తు చేయమని కూడా ఆదేశాలు జారీ చేశారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ దామోదర్. తిరుపతి బాలాజీ కాలనీలోని గరుడ పోలీస్ అతిథి గృహం వద్ద ఒక 25 అడుగుల దూరంలో ఖాళీ మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. అయితే దీనిపైన విజిలెన్స్ అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుపుతుంది. ఎవరైనా తీసుకొచ్చి ఖాళీ సీసాల్ని పడేశారా లేకపోతే ఏంటి అన్న దానిపైన విచారణ జరుగుతుంది. ఈ విషయానికి సంబంధించి వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది.